షాపింగ్కి వెళ్తే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. నాకైతే చాలా తక్కువ ధరకే కొన్ని వచ్చాయన్నమాట. మార్నింగ్ అయితే ఇలా ఆవులైతే ఇంటి ముందుకైతే వచ్చేసాయి. వాతావరణం అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి వినయ్ స్వీట్ హోమ్. ఈరోజు ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే మేము గ్రోసరీ తీసుకోవడానికైతే షాపింగ్ వెళ్తున్నాము. మా ఆయనకైతే అస్సలు టైం ఉండదండి. టైం ఉన్నా కానీ ఒక్కొక్కసారి తీసుకెళ్ళడు. తర్వాత చూద్దాంలే లోపలే క్యాంట్ లోపలే తీసుకో అంటారు. ఏంటంటే క్యాన్ టోపర్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి. బయట ఒక 10 రూపాయలు అనుకోండి, ఇక్కడ కనీసం అంటే 15 నుంచి 20 రూపాయలు ఎక్స్ట్రానే ఉంటుంది. అందుకనేసి ఈరోజు సండే కదా, ఎలాగో ఫ్రీగానే ఉన్నారు కదా, కొంచెం టైం ఉంది పదా అనేసి మా ఆయన అయితే తీసుకెళ్ళిపోయాను. ఈ విధంగా ఫస్ట్ అయితే స్మార్ట్ బజార్కి వెళ్ళాక నేనైతే గ్రోసరీ తీసుకుంటున్నాను. మా ఆయన మొత్తం ఇంట్లోకి ఇంకేమైనా అవసరం ఏంటి ఉన్నాయేమో చూస్తున్నారు. నేను మ్యాక్సిమం ఎక్కువ మొత్తం అన్ని చోట్ల చుట్టే బట్టలు అంటే ఇవన్నీ ఉంటాయి కదండి, వాటి చోట అయితే తిరగను, కానీ ఎక్కువ గ్రోసరీ దగ్గరే తీసుకుంటాను నాకు కావాల్సినవి. వాటి కోసం అయితే నేను వెళ్తాను. ఫస్ట్ అయితే టెంకాయలు అయితే తీసేసుకున్నాము. టెంకాయలు అయితే క్యాంట్ లోపల అయితే 6 రూపీస్ ఉంటుందండి. అక్కడైతే నాకు 30 రూపీస్కే వచ్చింది. ఫస్ట్ అయితే 3 తీసుకున్నాం, కానీ సర్లే చట్నీలు కందు ఉంటాయి కదా, 1 మంత్ అలాగా ఉంటాయనేసి ఒక 5 అయితే టెంకాయలు అయితే తీసేసుకున్నాను. తర్వాత అయితే ఎండు ఖర్జూరాలండి. ఎండు ఖర్జూరాలు అయితే ఎక్కువ తీసుకోనులేండి, హాఫ్ కిలో అలా తెచ్చుకుంటాను. అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాను. అది బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఖర్జూరాలు తీసుకున్నాను. తర్వాత అయితే బాదం కూడా ఒక హాఫ్ కిలో అయితే తీసేసుకున్నాను. అది కూడా 480 అలా పడింది నాకు. తర్వాత మైదా అయితే ఫార్చ్యూన్ కంపెనీ తీసుకున్నానండి. అదైతే ఒక కిలో తీసుకున్నాను, కానీ హాఫ్ కిలో సపరేట్ తీసుకున్నాను. తర్వాత అయితే సన్న రవ్వ అండి, సూజీ తీసుకున్నాను. ఇది ఎప్పుడన్నా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉప్మా కావాలన్నా, ఎప్పుడైనా కేసరి తీసుకోవాలన్నా రవ్వ లడ్డుకైనా బాగుంటుంది కాబట్టి ఈ రవ్వ తీసుకున్నాను. ఇది కూడా నాకైతే ఒక 54 అలా పడిందనమాట. నెక్స్ట్ అయితే ఒక 5 కిలోలంతా గోధుమ పిండి అయితే తీసేసుకున్నాము. ఇక్కడ పంజాబ్లో ఏంటంటే గోధుమ పిండి చాలా తక్కువకి వస్తుంది. అంటే మంచిగా గోధుమలు తీసుకొని పట్టిస్తారనమాట. చపాతీలు చాలా బాగుంటాయి. అలా లూజ్ అయితే తీసేసుకున్నాము ఒక 5 కిలోస్. తర్వాత అయితే శనగపిండి తీసుకున్నానండి. అది కూడా 40నే తీసుకున్నాను. శనగపిండి కూడా 1 కిలో తీసుకున్నాను. నాకైతే ఒక 91 రూపీస్ పడింది. ఫార్చ్యూన్లో అయితే ఇంకేం లేదులే, కానీ ఇవి రెండే తీసుకున్నాను అనమాట. మైదా ఇంకా శనగపిండి రెండే తీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇంకా కందిపప్పు అండి. దీని గురించి చెప్తానన్నాను కదా, స్టోరీ ఏంటంటే ఫస్ట్ అయితే అక్కడైతే కాస్ట్ రాశారండి. ఒక 194 2 కిలోస్ అని రాశారు. ఇదే అండి, షాపింగ్కి వెళ్తే చాలా అంటే చాలా పేషెన్సీ ఉండాలి. ఈరోజు సండే ఎందుకో అంటే నార్మల్గా అయితే బాగానే రెస్పాన్స్ అవుతారు, కానీ ఈరోజు అయితే సరిగా రెస్పాన్స్ అవ్వలేదు. నాకైతే మంచిగా అనిపించలేదు. సరే 194 కదా అనేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. అంటే ఫ్యామిలీతో వెళ్ళాంలేండి. అయితే నేను ఒక 2 ప్యాకెట్లు అంటే 4 కిలోలు, తను 3 ప్యాకెట్లు తీసుకుందనమాట. 200 పడుతుంది కదా, పర్ 100 కిలో కాబట్టి బాగానే రీజనబుల్గా ఉంది. గుడ్ లైఫ్ బాగానే ఉంటుంది క్వాలిటీని తీసుకున్నాము. బిల్లింగ్ దగ్గర వచ్చాక ఎందుకో నేను కాస్ట్ అడిగానండి, డౌట్ వచ్చి అడిగితే ఆయన అయితే 290 అలా చెప్తున్నాడు. ఎందుకు అక్కడ 194 ఉంది కదా, నేను 2 కిలోస్ కలిపి అని అడిగితే లేదు మేడం ఇక్కడ అప్డేట్ అవ్వలేదు, అంతేగా చూపిస్తుంది అన్నారు. సర్లే అని పాప మా అబ్బాయి కూడా వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకొని వచ్చాడు. అక్కడైతే కాస్ట్ ఉంది కానీ ఇక్కడైతే అప్డేట్ అవ్వలేదు మేడం, మీరు కావాలంటే తీసుకోండి లేకంటే లేదన్నాడు. సర్లే అవసరానికి కావాలి కదని తీసేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా పెసరపప్పు కూడా ఒక హాఫ్ కిలో అయితే లూజే తీసుకున్నాను అనమాట. తర్వాత పోహా అండి. పోహా అయితే మేము కొంచెం ఎక్కువగానే తింటామని చెప్పాలి. మా పాపకు చాలా ఇష్టం పోహా అనేది. నేను వీక్లీ అయితే 2 టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తుంటాను. దానికోసం అది కూడా అయితే ఒక 54 అలా పడింది కిలో నాకు. ఒక 1.5 కిలో అంతా తీసుకున్నాను. తర్వాత అయితే బొరుగులు తీసుకున్నాను అనమాట. ఈ బొరుగులు అంటే సోలాపూర్ బొరుగులు అని అంటారనమాట. సోలాపూర అని అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, ఉప్పుగా. అవి కూడా ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. తర్వాత అయితే ఇలా ఒక్కొక్కటి తర్వాత అయితే గ్రోసరీ తీసుకుంటున్నాను. తర్వాత అయితే తినే పప్పులు అనమాట. అవి కూడా చట్నీలకు కానీ మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా బాగుంటాయండి, అవి కూడా తీసుకున్నాను. ఇంకా అయితే మా పాప 2 కుర్కురేలు అయితే తీసేసుకుంది. తర్వాత అయితే నార్మల్ ఖర్జూరం అనమాట. ఇది కూడా తీసేసుకున్నానండి హాఫ్ కిలో. ఇదైతే 110 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చి మిరియాలు తీసుకున్నాను అనమాట. మిరియాలు అయితే బాగా రేటు పెరిగాయండి. ముందైతే 100 గ్రాములు వచ్చి ఒక 110కి 105కి అలా వచ్చేవి. ఇప్పుడు 50 గ్రామ్స్ 70 రూపీస్ పడింది. ఇది కూడా గుడ్ లైఫే తీసుకున్నాను. దాని మీద కాస్ట్ అయితే డబుల్ ఇస్తాడు, కానీ హాఫ్ అమౌంట్ కల్లా తగ్గించి ఇస్తాడే, కానీ ముందు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత అయితే తగ్గించి ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే పూల్ మకానా తీసుకున్నాను అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది కదండి. ఎక్కువ ప్యాకింగ్ ఏమిటంటే రేట్ అయితే చాలా ఎక్కువ అమ్ముతున్నారు, అందుకే లూజ్ తీసుకున్నాను. పావు కిలో వచ్చి నాకైతే 200 పడింది. తర్వాత 2 రకాల చాక్లెట్లు అయితే మా పాప తీసుకుంది. మ్యాక్సిమం ఆ పాప అయితే ఎక్కువ చాక్లెట్లే తీసుకుంటుందండి. నేనైతే వద్దని చెప్తున్నాను, తనైతే అస్సలు వినట్లేదు. ఇంకొకటి వచ్చి ఆల్పెన్నిబిల్ ఏమంటారండి, సర్లే నేను తిరగట్లేదు. అవి కూడా 2 తీసుకున్నాను. ఆల్పెన్నిబిల్ అంటే అదే మా పాప చెప్పి నేనైతే నవ్వుతున్నాను అనమాట. అవి అయితే 2 తీసుకున్నాను. ఒకటి క్యారమెల్ ఫ్లేవరు, ఇంకోటి స్ట్రాబెరీ ఫ్లేవర్, 2 తీసుకున్నాము. తర్వాత ఆడియో వచ్చి ఫుడ్ ర్యాపర్ తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగుంటుంది. చపాతీలు చేసిన, పరాటా చేసిన,
ఇవి రోల్ చేసి పెట్టామనుకోండి అవి సాఫ్ట్గా ఉంటాయండి. మనం అల్యూమినియం ఫాయిల్ కాకుండా ఇలా పేపర్ ఫాయిల్ అయితే ఇవి బాగున్నాయండి. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నేను 2 ఇయర్స్గా అయితే యూజ్ చేస్తున్నాను. నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది, చాలా బాగుంటాయి. తర్వాత అయితే టమాటాలు తీసుకున్నానండి. నాటు టమాటాలు దొరికాయి అక్కడ. సర్లేండి రీజనబుల్గానే ఉన్నాయి కదా, ఇక్కడ క్యాన్తో పోల్చుకుంటా అని చెప్పి తీసుకున్నాను. 50 రూపీస్ పర్ కిలో పడ్డాయి, 1.5 కిలో తీసుకున్నాను. తర్వాత అయితే పెన్నులు అయితే మా పాప అయితే 2 తీసుకుంది, ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ. ఏంటంటే ఇక్కడైతే క్యాంటీన్లో తీసుకోవాలనుకోండి ఒక పెన్ అయితే 10 రూపాయలు పడుతుంది. ఇక్కడ నాకైతే 5 రూపీస్కే వచ్చింది కదా, ఎలాగో అవసరమే కాబట్టి అని చెప్పనేసి పెన్నులు కూడా తీసేసుకున్నాము. తర్వాత మా ఆయన అయితే చెప్పాను కదండి, నేను గ్రోసరీ తీసుకుంటుంటే మా ఆయన అయితే మొత్తం అంతా మాలంతా తిరిగేశారు ఏమైనా అవసరం ఉన్నాయా అనేసి. తర్వాత అయితే షుగర్ అయితే 9 రూపీస్కి వచ్చింది. మీరు కామెంట్ చేసేయండి ఎంతకు మేము షాపింగ్ చేస్తే 9 రూపీస్కి షుగర్ వచ్చి ఉంటుందో కామెంట్ చేసేయండి. ఇంకా మా బిల్ ఎంత ఉంటుందో కూడా కామెంట్ చేసేసేయండి. తర్వాత అయితే ఇంట్లో అయితే చెక్క గరిటెలు అయితే పాడైపోయాయండి. అందుకని మా ఆయన నా కోసం అనేసి ఏరుకోరు ఇవి తీసుకొచ్చారు. వద్దంటుంటే కూడా తీసుకొచ్చారనమాట. ఇవైతే నాకు 93 రూపీస్ పడ్డాయి. నెక్స్ట్ అయితే వర్షాలు అయితే బీభత్సంగా ఉన్నాయండి. జమ్ములు అయితే ఫుల్ వరదలు వస్తున్నాయి. ఇంకా వర్షాలు అయితే కంటిన్యూస్గా 4-5 డేస్ ఉన్నాయన్నారు. అందుకే గొడుగు చిన్నదిగా ఉందనేసి ఇంకా గొడుగు కావాలంటే మా పాప స్కూల్కి కావాలి కాబట్టి గొడుగు కూడా తీసేసుకుందాము. 150 అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే క్రిస్టల్ సాల్ట్ కూడా తీసుకున్నామండి, రాళ్ళు ఉప్పు. ఇక్కడ కేరళ స్టోర్ ఉందిలేండి, అక్కడైతే తీసేసుకున్నాను. అదైతే నాకు 35 రూపీస్కి అయితే వచ్చింది. అబ్బబ్బా ఫస్ట్ టైం అండి నేనైతే తిన్నాను. ఇవి పచ్చికర్జూరాలు కదా, ఇవి అయితే నాకు ఎలా తెలుసు అంటే జస్ట్ చూడడమే కానీ ఇంతవరకు ఎప్పుడు తినలేదండి లైఫ్లో. ఇది మా అమ్మ వాళ్ళ దగ్గర పెద్ద తోట వేశారు వేరే వాళ్ళు, అక్కడ చాలా బాగున్నాయని మా నాన్న రోజు చెప్తుంటాడు అనమాట. కిలో 150కే ఇచ్చేస్తున్నారు, చాలా టేస్టీగా ఉన్నాయి, మీరైతే ఇక్కడ లేరు అని చెప్పారు. సర్లే ఎలాగ వెళ్ళాం కదా పక్కన కనిపించాయి, ఇంకా సర్లే అనేసి వెళ్ళి అడిగాను. 200 రూపీస్ అయితే కిలో అని చెప్పారండి. తగ్గించమని అడిగితే అస్సలు తగ్గించలేదు. నేనైతే అడిగాను కానీ ₹1 కూడా తగ్గించలేదండి. సర్లే అనేసి ఇంకా ½ కిలో అయితే తీసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి. ఇదండి మా షాపింగ్ అయితే. ఇంకొకటి ఏంటంటే మా పాపకి యూనిఫామ్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాము. సైజు ఇంకా లెంత్ మాకు కరెక్ట్గా సరిపోలేదు కాబట్టి మేము చెప్పేసేసి వచ్చామండి. నెక్స్ట్ డే వస్తాము తీసుకుంటామనేసి చెప్పేసి వచ్చాను. ఇంకా చూడాలండి, అది మా ఆయనకు టైం దొరికితే తీసుకొస్తారు, లేదంటే 2-3 డేస్ అయితే లేట్ అయిపోతుంది. మా పాప మాత్రము కంపల్సరీ కావాలి అని అంటుంది. సర్లే చూద్దాం అనేసి. క్యాంట్ లోపల అయితే కాస్ట్ ఎక్కువ ఉంది, ప్లస్ క్వాలిటీ తక్కువ ఉంటాయండి. గ్రోసరీ కూడా అంతే, కొన్ని మాకు నీడ్స్ మాట అంటూ ఒకటి ఉంటుంది కానీ ఆర్మీది అక్కడైతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నాయండి బయటతో పోల్చుకుంటే. అందుకే ఎప్పుడైనా వీలున్నప్పుడు 15 డేస్ కానీ 1 మంత్ కానీ అలా టైం ఉన్నప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి మనకు రీజనబుల్గా అనిపిస్తాయి. చూసారు కదండి, ఇవండి మీ స్మార్ట్ బజార్లో నేను చేసిన షాపింగ్ అయితే. ఇందులో నేను వేస్ట్గా ఏమన్నా కొన్నానా అనేది మీరు కామెంట్ చేసేయండి. సర్లేండి, నాకు అవసరం కాబట్టి నేను తీసుకున్నాను, మీకు అనిపించింది మీరు కామెంట్ చేసేయండి. నేను మొత్తం అన్నీ ఏవేవి ఎంత కష్టపడ్డాయో నేనైతే చెప్పేశాను. అవి రీజనబుల్గా ఉన్నాయా లేదా కూడా కామెంట్ చేసేయండి. ఆంధ్రతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. సర్లేండి, మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసేసి సపోర్ట్ అయితే చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్లేండి, బాయ్ బాయ్, టాటా, మళ్ళీ కలుద్దాం.